నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలంలోని తోపుచెర్ల, సిత్యతండ, బొమ్మకల్లు, ఆగామోత్కూర్ గ్రామాలకు నీరందించే ఏఎంఆర్పీడీ 40 వరద కాల్వ L11, L30 మరమ్మతు పనులను గురువారం నల్గొండ పార్లమెంట్ సభ్యులు కందూరి రఘువీర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తుందని తెలిపారు. పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై మొదటిసారి మాడుగులపల్లి మండలం తోపుచెర్ల గ్రామానికి విచ్చేసిన సందర్భంగా నల్గొండ పార్లమెంట్ సభ్యుడు రఘువీర్ రెడ్డికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ నాయక్, పిసిసి ప్రధాన కార్యదర్శి మల్లయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, ప్రవాస భారతీయుడు పురుషోత్తం రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నరసింహ, మండల ప్రధాన కార్యదర్శి జానయ్య, ఎంపీటీసీ ఎల్లయ్య, ఎంపీటీసీ షఫీక్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని పనులు అంటే పెండింగ్ ఉంటాయి. మీరు కూడా సహకరించి ఈసారి మీరు చెప్పినట్టు అక్కడెక్కడ మీటింగ్ కాదు, ఇక్కడనే ఎమ్మెల్యే గారు ఇవాళ రాలేకపోయినారు. ఆయన పొద్దుటి నుంచి 15 ఆగస్టు వేడుకలలో మధ్యాహ్నం 2 వరకు ఉండే వరకలకు తీరిపోతాయి. వచ్చే కాలంలో ఈ లిఫ్ట్ పనులు ఇవన్నీ కూడా అయిపోతే మీకు పర్మనెంట్గా ఎప్పటికీ నీళ్ళ సమస్య లేకుండా అయ్యేటట్టు చూసే పూచి ఈ ప్రభుత్వాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం ఎట్లయితే ఇప్పటికీ 6 నెలలు 7 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, 7 నెలల కాలంలోనే నీకు ఇప్పటికే చేసేసి శాంక్షన్ చేసి తీసుకొని వచ్చినాం. ఇంకొక సంవత్సరం 2 నెలల్లో ఆ ప్రాజెక్ట్ కూడా రివ్యూ చేసినారు. అక్కడ వరద కాలువ, అవుట్ఫ్లో, ఇన్ఫ్లో, ఎల్ఎల్సి, నక్కలగండి ఇవన్నీ కూడా గ్రావిటీ ద్వారా వచ్చేది కూడా మనం రివ్యూ చేసినారు. అదే తోపుచెర్ల లిఫ్ట్ ప్రత్యేకంగా మంజూరు చేయడం జరిగింది. దాని పని కూడా స్టార్ట్ చేయమని చెప్పి అక్కడికక్కడే ఆదేశం ఇచ్చింది. దాదాపు 3,000 ఎకరాలకు తోపుచెర్ల లిఫ్ట్ సభలో చెప్పడం జరిగింది. మన ఎన్నికల్లో కూడా చెప్పడం జరిగింది. మన రఘువీర్ రెడ్డి గారు ఎన్నికలు చెప్పడం జరిగింది. అది పని మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.